టైం 11 అయిపోతుంది. ఒక పక్క నాకు ఫుల్ ఆకలేసేస్తుంది. తొందరగా లెగిస్తే ఇదే ప్రాబ్లమ్. తొందరగా ఆకలేసేసింది. ఇంకా మా మమ్మీని ఫుల్ ఇరిటేట్ చేసేసాను నాకు ఆకలని చెప్పేసి. ఇంకా మమ్మీ ఉప్మా తింటావా అని అడిగింది. అబ్బా ఉప్మానా అని అనుకున్నాను. బట్ ఒక పక్క ఆకలేస్తుంది కాబట్టి కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. నేను నాన్ వెజ్ మానేయడం నాకు పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. మమ్మీ ఏమో ఎక్కువ నాన్ వెజ్ చేస్తున్నారు. ఇప్పుడు నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువ చేస్తున్నారు. నేనేమో తినట్లేదు. ఈ వెజ్లో ఏం తినాలో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇందులో కూడా మనం టొమాటోస్ వేస్తే తినమన్నమాట. అందుకని మమ్మీ అసలు ఒక్క టొమాటో కూడా కట్ చేసి అయితే వేయలేదు. మమ్మీ ఫాస్ట్గా రెసిపీస్ చేసేస్తారు. మనం అంత ఆకలని చెప్పి వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు కూడా ఫాస్ట్గా చేస్తుంటే ఎందుకు మమ్మీ అంత ఫాస్ట్గా చేస్తుంటే నువ్వే కదా ఆకలని గోల్ చేసావనింది. మా మమ్మీ ఏ రెసిపీ చేసినా, చిన్న రెసిపీ చేసినా ఆహా ఓహో అని చెప్పి తినాల్సిందే. అంత బాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఫాస్ట్గా చేస్తారు, నీట్గా చేస్తారు, కావాల్సిన టేస్ట్తో చేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎలాంటి రెసిపీస్ చేసినా మళ్ళీ హెల్తీగా మెయింటైన్ చేస్తుంటారనమాట. ఎంత తినాలో అంతే తింటారు, మళ్ళీ నచ్చింది తింటారు. అలా అని చెప్పి ఫుడ్ ఏది స్కిప్ చేయరు, బట్ హెల్తీగా ఉంటారు. వీడికి అన్నీ తెలుసు ఎలా ఉంటే హెల్తీగా ఉంటారని, కానీ వినడనమాట. వన్స్ వాడికి నచ్చితే ఉండాలి అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాడు. బాగా